రుణమాఫీ అమలుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. దశల వారీగా అమలు చేసే ఆలోచనలో ఉంది సర్కార్. జూలై మొదటి వారం నుంచి 15 ఆగస్టు వరకు అమలు చేయబోతోంది. మొదట 1,00,000 వరకు రుణమాఫీ చేసే ఆలోచనలో ఉంది. ఆ తర్వాత 1,50,000 వరకు అమలు చేసే అవకాశం ఉంది. వీటికి 6,500 కోట్లు అవసరమని ప్రభుత్వం భావిస్తుంది. 2 దశల్లో సుమారు 16 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ జరగబోతోంది. 2 లక్షల వరకు తర్వాత 2 దశల్లో అమలుకు ప్రణాళికలు రచిస్తోంది. మార్గదర్శకాలు నిధుల సమీకరణపై అధికారులు ఫోకస్ పెట్టారు. కేంద్రం మార్గదర్శకాలే రుణమాఫీ కూడా వర్తింపజేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. 26 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ అమలు చేయబోతున్నారు. రేపు జరిగే కేబినెట్ సమావేశంలో రుణమాఫీ సంబంధించి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. రుణమాఫీకి సుమారు 30,000 కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో దశల వారీగా రుణమాఫీ అమలుకు ప్రభుత్వం సంసిద్ధమవుతోంది. ఆగస్టు 15 లోపే రుణమాఫీకి ప్రభుత్వం నిర్ణయించింది. దశల వారీగా సుమారు 2 దశల్లో 16 లక్షల రైతు కుటుంబాలకు ప్రభుత్వం రుణమాఫీ చేయబోతోంది. ఉదయ్ జైన్ అవుతున్నారు. ఉదయ్, ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే కసరత్తు చేస్తుంది. దశల వారీగా అమలు చేసేందుకు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొదట చెప్పినట్టుగా 15 ఆగస్టు లోపే రుణమాఫీకి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం ఎలాంటి కసరత్తు చేస్తోంది? రామ్దాస్, తెలంగాణ రైతాంగానికి గుడ్ న్యూస్ చెప్పేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైందని చెప్పుకోవాలి. రేపు కేబినెట్ భేటీ జరగబోతుంది. కేబినెట్ భేటీలో ప్రధానంగా రైతు రుణమాఫీయే ప్రధాన ఎజెండాగా కూడా కేబినెట్ ఈ అంశంపై చర్చించబోతుంది. ఇప్పటికే సుదీర్ఘ అన్వేషణ చేసింది రేవంత్ సర్కార్. మొదటి నుంచి కూడా లోక్సభ ఎన్నికల సమయంలో రైతు రుణమాఫీ ఎజెండాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు, ఖచ్చితంగా ఆగస్టు 15వ తేదీ కల్లా రైతు రుణమాఫీని పూర్తి చేస్తామని ఇప్పటికే రేవంత్ సర్కార్ పదే పదే చెబుతూ వస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ కూడా ఎదురు దాడి ప్రారంభించింది. స్వయంగా హరీష్ రావు కూడా రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ కేసీఆర్ కూడా విమర్శల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ తీరుతామని రేవంత్ శపథం కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఈ ప్రణాళికను మరింత ముందుకు వేసేందుకు భాగంగా రేపు కేబినెట్ భేటీ నిర్వహించబోతున్నారు రేవంత్. ఇందులో మంత్రుల బృందం అంతా కూడా పాల్గొనబోతుంది. ఏ అంశాలపై చర్చించాలన్న విషయం అటు ఉంచితే ఖచ్చితంగా రైతు రుణమాఫీ మాత్రం చాలా ప్రధాన ఎజెండాగా రేపు మాత్రం కేబినెట్ భేటీ జరగబోతుంది. అయితే దశల వారీగానే రైతు రుణమాఫీ చేయడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా చూడాలని రేవంత్ ఇప్పటికే సుముఖంగా నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం ఇప్పటికే సుదీర్ఘ అన్వేషణ చేశారు, కసరత్తు కూడా చేశారు. ఆ శాఖల నుంచి ఎంతెంత ఆదాయాన్ని తీసుకురావాల్సి ఉంటుంది, రైతు రుణమాఫీకి సంబంధించి ప్రత్యేక కమిషన్ ఏమన్నా ఏర్పాటు చేయాల్సిన అవసరం సంబంధించి ఇప్పటికే పలు రాష్ట్రాలకు సంబంధించి రైతు రుణమాఫీ అమలును కూడా సీఎం రేవంత్ అయితే పరిశీలించారు. అందులో భాగంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక ప్రణాళికలను కూడా స్వయంగా పరిశీలించారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరించినటువంటి రైతు రుణమాఫీ విధాలను కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసినటువంటి రేవంత్ రేపు కేబినెట్ భేటీలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా రైతు రుణమాఫీ మాత్రం ఏకంగా జరిగే ఏకముత్తులను చెల్లించే అవకాశం అయితే లేదు. దశల వారీగానే ఇందుకు చెల్లించేందుకు ఆర్థిక వెసులుబాటును కూడా అనుకూలంగా మలుచుకోవాలని చెప్పి రేవంత్ సర్కార్ నిర్ణయిస్తుంది. ఆగస్టు మొదటి వారంలో కూడా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లను వ్యయాన్ని కూడా పెంచే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ ఏ ఆర్థిక వెసులుబాటు తీసుకొచ్చి సడలింపులు చేసి ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చాలి, ఆ సమకూర్చినటువంటి ఆదాయాన్ని రైతుల రుణమాఫీ కింద ఏ విధంగా పంపిణీ చేయాలి, బ్యాంకులకు ఇప్పటికే రుణాలు పెద్ద ఎత్తున పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో 2 విడతల్లో రైతు రుణమాఫీని చెల్లించే అవకాశం అయితే ఉంది. మొత్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి ప్రస్తుతం 30,000 కోట్ల పైచీలకు వ్యయం ప్రభుత్వంపై భారం పడుతుందని ఇప్పటికే ప్రభుత్వం అయితే అంచనా అయితే వేసింది. ఇందుకోసం మొత్తం దశల వారీగానే రైతు రుణమాఫీ చేయడం వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా ఉంటుందని, ఆయా వెసులుబాట్లను అనుకూలంగా మలుచుకొని దశల వారీగా రైతు రుణమాఫీ చేయడం వల్ల పూర్తి స్థాయిలో రైతాంగానికి న్యాయం జరుగుతుందని అయితే భావిస్తుంది. మొదటగా 1,00,000, ఆ తర్వాత 1,50,000, ఆ తర్వాత 2 లక్షలు, 2 లక్షల పైచీలకు రైతు రుణమాఫీకి ఇప్పటికే రేవంత్ సర్కార్ అయితే కసరత్తు నిర్ణయం చేసింది. రేపు కేబినెట్ భేటీలో దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రామ్దాస్, రైట్, థ్యాంక్ యూ ఉదయ్. ఇది మొత్తం మీద దశల వారీగా రుణమాఫీ చేసే ఆలోచనలో సర్కార్ ఉంది. జూలై మొదటి వారం నుంచి 15 ఆగస్టు వరకు అమలు చేయబోతున్నారు. మొదట 1,00,000 వరకు రుణమాఫీ చేస్తారు, ఆ తర్వాత 1,50,000 వరకు అమలు చేస్తారు. వీటికి 6,500 కోట్లు అవసరమని సమాచారం. 2 దశల్లో సుమారు 16 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ చేయబోతున్నారు. 2 లక్షల వరకు తర్వాత 2 దశల్లో అమలుకు ప్రణాళిక చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు నిధుల సమీకరణపై ప్రస్తుతం అధికారులు ఫోకస్ పెట్టారు. అయితే కేంద్ర మార్గదర్శకాలే రుణమాఫీ కూడా వర్తింపజేసే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది. సుమారు 26 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ అమలు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. రేపు జరిగే కేబినెట్ సమావేశంలో రుణమాఫీ సంబంధించి ప్రభుత్వం ఒక తుది నిర్ణయం తీసుకోబోతోంది.